ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సార్, లేటెస్ట్గా మీరు ఏ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నారు? లేటెస్ట్గా అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ ఆడవాళ్ళలో, మగవాళ్ళల్లో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉండటము. తర్వాత ఈ ఓవరాల్గా అన్ని క్యాన్సర్స్ పెరిగాయి. ప్యాంక్రెటిక్ క్యాన్సర్స్ కూడా పెరిగాయి, ప్రాస్టేట్ క్యాన్సర్స్ పెరిగాయి. ఇట్లా ఓవరాల్గా అన్ని క్యాన్సర్స్ పెరుగుదలలోనే ఉన్నాయి ఇండియాలో అండి. రైట్. అంటే స్మోకింగ్, ఆల్కహాల్ అన్నిటితో పాటు చాలా అన్హెల్దీ లైఫ్ స్టైల్ వీ కెన్ అండర్స్టాండ్. కానీ పర్ఫెక్ట్లీ హెల్దీగా ఉండే వాళ్ళలో ఈ ఆంకోజీన్స్ యాక్టివేట్ అవ్వడానికి ఏంటి సార్ కారణం? కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుంటాయి. ఫాదర్స్, వాళ్ళ మదర్ సిస్టర్స్ కావచ్చు, మదర్ కావచ్చు, అట్లా వాళ్ళ ఫ్యామిలీస్లో రన్ అయ్యే వాళ్ళకి వాళ్ళ జెనెటిక్స్ ద్వారా వాళ్ళకి సంక్రమించే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందికి ఏ కారణం లేకుండా కూడా ఈ క్యాన్సర్స్ సంక్రమించే అవకాశం ఉంది. వీటికి పలానా కారణం అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట. సో మన ఇండియాలో ఫుడ్ అడల్ట్రేషన్ అనేది బాగా ర్యాంపెంట్గా ఉంది. సో దీనివల్ల కూడా ఎంతవరకు ఇప్పుడు ఈ మధ్య థైరాయిడ్ క్యాన్సర్స్ అయితే థైరాయిడ్ ఆపరేషన్ చేస్తే చాలు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ క్యాన్సర్ అని నిర్ధారణ. ఆల్మోస్ట్ 7 నుంచి 8 పేషెంట్స్ వరకు వారంలో నేను డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. మోర్ విమెన్లోనే సార్? ఉమెన్, మెన్లో కూడా థైరాయిడ్ అనేది ముట్టుకుంటే చాలు థైరాయిడ్ క్యాన్సర్ అని వస్తుంది. సో దీనికి కారణం మేము ఇంకా పరిశోధిస్తున్నాము. కానీ ఎక్కువ మటుకు ఇండియన్ కండిషన్స్లో మాత్రం ఫుడ్ అడల్ట్రేషన్, పొల్యూషను, తర్వాత వాటర్, మిల్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన దీని నాణ్యత, దాన్ని అన్నిటిని చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవును సార్, పెస్టిసైడ్స్ వాడకం పెరిగిపోయింది, ఫర్టిలైజర్స్, హార్మోన్స్, ఆర్టిఫిషియల్ హార్మోన్స్, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ప్యాకేజ్ ఫుడ్స్లో ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అండ్ రెడ్ మీట్ కన్జంప్షన్ అన్నీ. సార్, మైక్రోప్లాస్టిక్స్ చాలా ఇప్పుడు మనకు ఫుడ్లో వచ్చేస్తుంది. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు మన శరీరం స్కాన్ చేసి తీస్తే ఒక క్రెడిట్ కార్డ్ సైజ్ అంత ప్లాస్టిక్ మన బాడీలో ఉందని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఇస్ దట్ సో బ్యాడ్? అంటే ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఇదివరకు చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు అందరిలో చాలా అవేర్నెస్ పెరిగింది. యాక్చువల్గా చాలా వరకు తగ్గిస్తున్నారు. సో దీని పర్యావసం మనకి అనదర్ డికేడ్, ఒక 10 సంవత్సరాల్లో కానీ 20 సంవత్సరాల్లో కానీ దీని కాన్సిక్వెన్సెస్ అనేది మనం తెలుస్తుంది. ఇదివరకు అట్లాగా ఇప్పుడు అంతగా ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గింది. యాక్చువల్గా ఇదివరకు చాలా ఎక్కువ ఉండేది. అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో పెరిగింది. కానీ స్పెసిఫిక్గా ప్లాస్టిక్ ఈ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది అనేది ఇంకా అంత సైంటిఫిక్ ప్రూవెన్ లేదు. సో కొన్ని క్యాన్సర్స్లో ఇట్ మే కాజ్ అంటారు, లైక్ కోలోరెక్టల్ పెద్ద ప్రేగు క్యాన్సర్స్, తర్వాత ఈ బ్లాడర్ క్యాన్సర్స్, ఇట్లా కొన్ని క్యాన్సర్స్లో రోల్ ఉండొచ్చు అని దానికి కరెక్ట్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది.